సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో నిందితుడు షరీఫుల్ ఇస్లాం షెహజాద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలు ఈ దాడి ఎందుకు చేశాడు అనే కోణంలో పోలీసుల విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో వారికి చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు కొన్ని తెలిసాయి. అవేంటంటే నిందితుడు షరీఫుల్ నిజంగానే బంగ్లాదేశీయుడని తెలిసింది. నిందితుడు గతేడాది బంగ్లాదేశ్ భారత్ సరిహద్దుల్లోని మేఘాలయ రాష్ట్రంలోని దాకి నది దాటి వచ్చాడని తెలిసింది. దీనికోసం 10,000 రూపాయలను ఒక ఏజెంట్కు ఇచ్చాడు. ఆ ఏజెంట్ షరీఫుల్ను అస్సాంకు తీసుకొని వచ్చాడు. అక్కడి నుంచి కోల్కతాకు వెళ్లటానికి బస్సు కూడా ఎక్కించాడు. అంతేగాక నిందితుడికి ఒక సిమ్ తీసుకోవటానికి సాయం కూడా చేశాడు. ఆ తర్వాత షరీఫుల్ ఎలాగోలా ముంబైకి చేరుకున్నాడు. కానీ ముంబైలో ఎక్కడికి వెళ్ళాలి, ఏం పని చేయాలి లాంటివి ఏమీ తెలియదు. దీంతో 3 రోజుల పాటు రోడ్లు పట్టుకొని తిరిగాడు. రోడ్డు పక్కనే పడుకున్నాడు. తిండి నిద్ర అంతా రోడ్డుపైనే. ఈ సమయంలోనే షరీఫుల్కు సాయం చేసిన ఏజెంట్ ద్వారా ముంబైలో ఒక వ్యక్తిని కలిశాడు. అతడు ఓర్లీ ప్రాంతంలో ఒక రెస్టారెంట్లో గతేడాది జూన్లో షరీఫుల్కు ఉద్యోగం ఇప్పించాడు. రెస్టారెంట్లో షరీఫుల్కు నెలకు 13,000 రూపాయల జీతం ఇచ్చేవారు. ఇందులో నుంచి 12,000 రూపాయలను అతడు తన తల్లి వైద్య ఖర్చుల కోసం బంగ్లాదేశ్కు పంపేవాడు. మిగిలిన 1,000 రూపాయలను తన ఖర్చుల కోసం దాచుకునేవాడు. కానీ ఆగస్టు నెలలో ఒకరోజు రెస్టారెంట్లో దొంగతనం చేస్తూ ఉండగా మేనేజ్మెంట్ షరీఫుల్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఉద్యోగం నుంచి తొలగించింది. అప్పుడు షరీఫుల్కు ఏం చేయాలో అర్థం కాలేదు. పైగా నిందితుడు 2వ తరగతి కంటే ఎక్కువగా చదువుకోలేదు. దీంతో మరో పని కోసం వెతకడం ప్రారంభించాడు. అప్పుడే థానేలోని మరొక రెస్టారెంట్లో ఉద్యోగం వచ్చింది. కానీ ఈ ఉద్యోగంను షరీఫుల్ ఎక్కువ రోజులు చేయలేదు. దీంతో డబ్బులకు చాలా ఇబ్బంది ఏర్పడింది. తినడానికి తిండి కూడా లేదు. అప్పుడే డబ్బుల కోసం దొంగతనం చేయాలని షరీఫుల్ నిర్ణయించుకున్నాడు. దానికోసం కావలసిన పరికరాలు, స్క్రూ డ్రైవర్, సుత్తే, పెద్ద బ్లేడ్ లాంటి వాటిని సైఫ్పై దాడికి కొన్ని రోజుల ముందు కొన్నాడు. అయితే సైఫ్పై దాడి చేయడానికి వినియోగించిన కత్తిని మాత్రం నిందితుడు పనిచేసిన థానే రెస్టారెంట్ నుంచి దొంగిలించాడని పోలీసు అధికారి వెల్లడించారు. దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. మరి ఎక్కడ చేయాలి అనే దానిపై పెద్ద సర్వేనే చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో తిరగటం ప్రారంభించాడు. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో బాంద్రా, కార్ ప్రాంతాల్లో సర్వే చేశాడు. సైఫ్పై దాడి చేసే రోజు దాదాపు 90 నిమిషాల పాటు బాంద్రా ప్రాంతంలో సంచరించినట్లు పోలీసులు చెబుతున్నారు. దాడి తర్వాత చాలాసేపు షరీఫుల్ బాంద్రా, కార్ ప్రాంతాల్లో ఉన్నాడని, ఆ తర్వాత ట్రైన్లో దాదర్కు వెళ్ళినట్లు పోలీసులు చెబుతున్నారు. తాను దాడి చేసింది ఒక ఫేమస్ యాక్టర్ అని అప్పటి వరకు తనకి తెలియదని పోలీసులు విచారణలో షరీఫుల్ చెప్పాడు. దాడి తర్వాత నిందితుడిని పట్టుకునే సమయంలో పోలీసులు సుమారు 600 సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఈ క్రమంలోనే నిందితుడు వినియోగించిన బ్యాగ్ పోలీసులకు ఒక క్లూ ఇచ్చింది. ఈ నెల 9న అంధేరీలో అతను ఒక బైక్పై వెళ్తున్నట్లు ఈ బ్యాగ్ను చూసి పోలీసులు గుర్తించారు. అలా బైక్ యజమానిని పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి షరీఫుల్ ఫోన్ నెంబర్ తీసుకొని నిందితుడిపై నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే టీ కోసం 6 రూపాయలను ఓర్లీలో ఈ వాలెట్ ద్వారా షరీఫుల్ చెల్లించాడు. అలాగే జనవరి 18న బుర్జీ పావ్ను తినటానికి మరో 60 రూపాయలను చెల్లించాడు. అలా నిందితుడి లాస్ట్ లొకేషన్ థానేలోని లేబర్ క్యాంప్ వద్ద చూపించింది. దీంతో నిందితుడిని పట్టుకోవడం సులభమైందని పోలీసులు చెబుతున్నారు. విచారణ సందర్భంగా నిందితుడు మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను పోలీసులకు వెల్లడించాడు. తనకు షారుఖ్ ఖాన్ అంటే చాలా ఇష్టమని, ఆయనకు తాను పెద్ద ఫ్యాన్ అని చెప్పాడు. సైఫ్ దాడికి ముందు షారుఖ్ను చూడటానికి నిందితుడు బాంద్రాలోని ఆయన ఇంటికి వెళ్ళాడు. అక్కడ గోడ ఎక్కడానికి కూడా ప్రయత్నించినట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు. అయితే షారుఖ్ ఖాన్ మీద అంత ఇష్టం పెంచుకోవటానికి ఒక కారణం ఉంది. అతడి బంధువులు నువ్వు అచ్చు షారుఖ్లా ఉన్నావని అనేవారంట. అలా షారుఖ్ అంటే మహా ఇష్టం పెంచుకున్నాడు. షరీఫుల్ దగ్గర నుంచి సెల్ ఫోన్, క్యాప్, స్క్రాప్తో పాటు క్రైమ్ తర్వాత మార్చుకున్న షర్ట్ను కూడా పోలీసులు రికవర్ చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు కూడా పంపారు. కానీ సైఫ్ అలీ ఖాన్పై దాడికి షరీఫుల్ వాడిన కత్తి మిగిలిన భాగాన్ని మాత్రం పోలీసులు స్వాధీనం చేసుకోలేదు. ఇలా దాడి నుంచి నిందితుడిని పట్టుకునే వరకు ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీని తలపించింది.
ఒక బంగ్లాదేశీయుడు డబ్బు కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ పై దాడి చేయడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో షరీఫుల్ ఉన్నాడు. మరికొన్ని రోజుల్లో కస్టడీ పూర్తయి ఛార్జ్షీట్ ఫైల్ చేయనున్నారు. అప్పుడు మరికొన్ని విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉంది.